హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఇంట్లో ఉండే వాటితో కారపూస తయారు చేయడం ఎలా. సేమియా కారపూస తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కరివేపాకు, హాఫ్ గ్లాస్ పల్లీలు, హాఫ్ గ్లాస్ జీడిపప్పు, ఈ గ్లాస్తో 2 గ్లాసుల సేమియా, మైదా పిండి 3 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్. మీ దగ్గర కార్న్ఫ్లవర్ ఉన్నా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. స్మాల్ టీ స్పూన్ కారం, స్మాల్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు. ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఈ పొడిని పక్కన పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. సేమియాను ఉడికించడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని నీళ్లు మరిగేంత వరకు ఉండాలి. నీళ్లు మరుగుతున్నాయి కాబట్టి దీంట్లో కొంచెం నూనె వేసుకోవడం వల్ల సేమియా ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళలో సేమియా వేసుకుందాం. సేమియాని మనం ఎక్కువసేపు ఉడికించకూడదు, ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఇలా 80% ఉడికితే చాలు. సేమియాని జారు గిన్నెలోకి తీసుకుందాం. ఇది కొంచెం ఆరేలోపు సేమియాను ఫ్రై చేయడానికి ఆయిల్ను వేడవనిద్దాం. ఈ సేమియా అనేది ఆరిపోయింది కాబట్టి ఇంతకుముందే కలిపి పెట్టుకున్న మైదా పిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, పసుపు కలిపిన ఈ పౌడర్లోకి ఈ సేమియాను వేసుకుందాం. మొత్తాన్ని ఈ పిండిలోని కలపాలి. ఈ పిండి సేమియా మొత్తానికి పట్టేలా కలుపుకోవాలి. కాగుతున్న నూనెలో వేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ సేమియా ఫ్రై అయింది కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగిలిపోయిన సేమియాను కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇంకా ఈ సేమియా అనేది ఫ్రై అవ్వాలి.
ఈ సేమియా అనేది ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి దాన్ని తీసుకున్నాం. అదే నూనెలోకి జీడిపప్పులు వేయించుకున్నాం. పల్లీలు కూడా వేయించుకున్నాం. పల్లీలు కూడా ఫ్రై అయ్యాయి కాబట్టి దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకును కూడా వేద్దాం. కరివేపాకు కూడా ఫ్రై అయింది కాబట్టి వీటన్నిటిని ఇలా చేతితో కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. కరకరలాడే సేమియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Follow me on Instagram.